హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ బ్లౌజ్ వచ్చేసి హెవీగా చేస్తూ ఉండి నడుము కొలత నార్మల్గా ఉండి హెల్తీగా ఉంటారండి కొంచెము. సో అటువంటి వారికి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేసి ఈ బ్లౌజ్ అన్నమాట. చాలా బాగా నీట్గా వచ్చేస్తుందండి. మన మెథడ్లో మీరు ఎంత అన్నా హెవీగా చేస్తుండి బ్లౌజ్లో అడ్జస్ట్ కాలేదు అనే వాళ్ళకు ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా రాకపోతే ఇప్పుడు అడగండి. మనము అంటే ఫ్రంట్ పార్ట్లో దీనికైతే ఖచ్చితంగా కొన్ని కొలతలు అయితే మార్పులు చేసుకోవాల్సి ఉంటుందండి. బ్యాక్ పార్ట్లో ఎటువంటి మార్పులు ఉండవు కాబట్టి ఫ్రంట్ పార్ట్లో అయితే కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి. చూడండి, హుక్స్ పట్టీకి కాజా పట్టీకి ఏమాత్రం గ్యాప్ లేకోకుండా ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కూడా సమానంగా వచ్చేలాగా, ఫ్రంట్ నెక్ రౌండ్గా వచ్చేలాగా, బ్యాక్ కూడా ఇలా రౌండ్గా వచ్చేలాగా నీట్గా ఈ గోల్డ్ కలర్తోని నీట్గా థ్రెడ్ పైపింగ్ వేశాను. హ్యాండ్కి నెక్కి అంతా కూడా బ్లౌజ్ అయితే నీట్ ఫినిషింగ్తోని ఇలాగ అయితే మనకు రెడీ అయ్యిందండి. చూడండి, ఇలాగా కస్టమర్ వేసుకున్న తర్వాత బ్లౌజు సూపర్గా ఫిట్టింగ్ ఫినిషింగ్ అంతా కూడా బాగుంది అని చెప్పింది. సో అందుకనేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూడండి, దీనికోసం అయితే ముందుగా మనము ఫస్ట్ 1 మీటర్ కాటన్ లైనింగ్ని తీసుకున్నానండి. నేను దీన్ని ముందుగానే షింక్ చేసి ఆరబెట్టి పెట్టుకున్నాను. ఐరన్ ఏం చేయలేదు. నీట్గా ఇలాగ చేత్తోనే నీట్గా మడతలు లేకుండా అనేసుకుంటున్నానండి. సో దీనికోసం అయితే మనము ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మొదట మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఎల్ స్కేల్ సహాయంతో ఫస్ట్ మనం ఏమైనా క్రాస్లు ఉంటే ఒక మార్కింగ్ వేసుకోవాలండి. ఇలాగా మార్కింగ్స్ వేసుకోవడానికి ఇది ఎల్ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా నీట్గా వచ్చేస్తుంది మార్కింగ్ అనేది. దీనికి ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మనకు కొలత బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిందే ఈ కస్టమర్కి. దీంట్లో నుంచి ఫస్ట్ కాజా పట్టీ వదిలేసి మనం నడుము కొలత తీసుకోవాలి. నడుము కొలత ఎంత వచ్చింది అంటే నాకు 34 వచ్చిందండి. ఇది కొంచెం టైట్ ఉందంట. సో అందుకనేసి నేను 35 ఇంచీలు అయితే వచ్చేలాగా పెట్టుకుంటాను. ఇప్పుడు మనం బ్లౌజ్లో నుంచి పొడవు తీసుకోవాలండి. షోల్డర్కి మిడిల్లో నుంచి బ్యాక్ టక్ వేసింటాం కదా, సో అక్కడ వరకు మనము పొడవు అయితే చెక్ చేసుకోవాలి. 15.5 ఇంచీలు వచ్చింది నాకు. చంక రౌండ్ తీసుకోవాలండి. బ్యాక్ వైపు నుంచి చంక రౌండ్ని షోల్డర్ దగ్గర నుంచి మొదటి మనం కుట్టేసింటాం కదా, సో అక్కడ వరకు ఎగ్జాక్ట్గా మనము చంక కుట్టు అయితే తీసేసుకోవాలి. ఎగ్జాక్ట్గా నాకు 9 ఇంచీలు అయితే వచ్చిందండి. చూడండి, ఇది చంక రౌండ్ చెక్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ నెక్లో డీప్ కింద నుంచి ఎంత ఉంది చెక్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ ఈ 4 కొలతలు ఉంటే చాలండి. బ్యాక్ పార్ట్ అనేది మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. 5.5 ఇంచీలు అయితే ఉందండి. చూడండి, నడుము కొలత మనకు 35 అనమాట. 34 ఉంది, 1 ఇంచీ లూజ్ పెట్టాలి. 35 ఇంచీలు వచ్చేలాగా పెట్టుకోవాలి. సో ఇది నడుము. దీంతోపాటు ఈ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు మనము ఖచ్చితంగా చెస్ట్ కొలతను కూడా తీసుకోవాలండి. సో అప్పుడే వీళ్ళకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మనకు ఫిట్ అవుతుంది. నార్మల్గా మనం నడుము కొలతను బట్టి చెస్ట్ కొలత పెట్టేస్తే వీళ్ళకి సెట్ అవ్వదన్నమాట. అందుకనేసి మనం నెక్ రౌండ్ తిరుగుతుంది కదా, సో అక్కడైతే ఇలాగ మార్కింగ్ వేసుకొని చెస్ట్ కొలతను తీసుకుంటే నాకు 20.5 అట్లా వచ్చిందండి. కానీ నేను 21 అంటే హాఫ్, ఫుల్ వచ్చేసి మనకు 42 వచ్చేలాగా పెట్టుకుంటున్నానండి. అంటే డబల్ చేయాలి కదా, సగానికి అంత ఉందన్నమాట. 20.5 ఉంది. వాళ్ళైతే లూజ్ పెట్టమన్నారు కాబట్టి 1 ఇంచీ లూజ్ పెట్టేసి 42 పెట్టుకున్నాను. చంక రౌండ్ 9 ఇంచీలు ఉంది. నెక్ విడ్త్ వచ్చేసి 5.5 ఉంది. ఒక హాఫ్ ఇంచీ తగ్గించమన్నారు నెక్ విడ్త్ అనేది. సో అందుకనేసి 5 ఇంచీలు వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, కింద ఒక హాఫ్ ఇంచీకి అయితే ఫస్ట్ ఒక లైన్ వేసుకున్నానండి. అక్కడ నుంచి మనకు బ్లౌజ్ పొడవు ఎంత కావాలి? 15.5 ఇంచీలు కావాలి. సో 15.5 ఇంచీకి ఒక మార్క్ వేశాను. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచీ పైకి ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసిందండి. ఇప్పుడు నేను నడుము లూజును మార్క్ చేస్తున్నాను. నడుము లూజు 35 ఇంచీలు. దాంట్లో 4 భాగాలు చేసుకుంటే మనకు 8.75 ఇంచీ వస్తుందండి. 4 భాగాలు చేసుకోండి టేపును. బ్యాక్ టక్కు కోసం 1 ఇంచీ, ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచీలు వచ్చేలాగా ఇలాగ నీట్గా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నెక్ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి. 30 దాటింది కాబట్టి నేను 5.5 ఇంచీలకి అయితే మార్క్ వేసుకున్నాను. అదే 5.5 ఇంచీలకి కిందకు ఒక మార్కింగ్ వేసుకొని చూడండి, చంక డౌన్ని నేను ఫస్ట్ 6 ఇంచీలు వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకొని స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకుంటున్నానండి. ఇలాగా మార్కింగ్ వేసేసుకొనేసి ఫస్ట్ స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనము దీంట్లో నుంచి మనం చెస్ట్ కొలతను కూడా మార్కింగ్ వేసుకోవాలండి. చెస్ట్ కొలత 42 ఇంచీలు వచ్చింది కదా, దాన్ని 4 భాగాలు చేసుకుంటే మనకు 10.5 ఇంచీలు అనేది వస్తుంది. 10.5 ఇంచీకి ఒక మార్క్ వేసి ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచీలు మార్క్ వేశాను. మనకి ఇది క్రాస్గానే వస్తుందండి లైను, అయినా కూడా మనము ఈ విధంగానే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి నడుము కొలత తక్కువ, చెస్ట్ కొలత ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా వచ్చేస్తుంది. చంక రౌండ్ తీయడం కోసము 1.5 ఇంచీకి చంక రౌండ్లో నుంచి ఇలా మార్క్ చేసుకొని ఈ రౌండ్ స్కేల్ సహాయంతో ఇలా నీట్గా రౌండ్ను అయితే కలిపేసుకోవాలి.
మనకిప్పుడు చంక రౌండ్ అనేది 9 ఇంచీలు వచ్చింది కదండి. 9 ఇంచీలు అనేది మనకు ఫస్ట్ లైన్ దగ్గరికి మ్యాచ్ అయ్యిందా లేదా చూసుకోవాలండి. ఇలాగా తక్కువ హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే చూసుకోవాలి. అంటే నాకు ఎక్కువ వచ్చిందనమాట, 9 మీద ఒక 2 గీతలు అలా వచ్చింది. సో అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా పైకి మార్కింగ్ వేసుకున్నానండి. ఒక 2 గీతలంతా పైకి మార్కింగ్ వేసుకొని ఇలాగ పైకి అయితే గీసుకుంటున్నాను. చూడండి ఇలాగా. ఇప్పుడు చూడండి ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను. 9 వేస్తే మనకు సరిపోతుందన్నమాట. సో 9 ఇంచీలకైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నాకు. సో సరిపోతుంది కాబట్టి ఇలాగా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి నెక్ విడ్త్ 5.5 ఇంచీలు, 5 పెట్టమన్నారు కదా. సో 5 ఇంచీలకి ఇలా మార్కింగ్ వేసేసి పైన మనకు కుట్ల కోసం అయితే ఒక 1/4 ఇంచీ అంతా పైకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందండి కుట్టు కోసము. వెడల్పు అయితే 3 ఇంచీలు వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను. ఇందులో అయితే షోల్డర్కి 3 ఇంచీలు, మిగిలిన 2.5 ఇంచీలు నెక్కు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఇలాగైతే లైన్ గీసేసుకున్నానండి. లైన్ గీసుకున్న తర్వాత చూడండి నెక్కు రౌండ్ని అయితే నేను ఇలా రౌండ్ స్కేల్ని పెట్టేసి ఇలా జస్ట్గా రౌండ్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇలాగ పెట్టుకుంటే నెక్ విడ్త్ అనేది బాగా వస్తుందండి. షోల్డర్ అనేది జారిపోకుండా నెక్ వైపుకి ఒక పాదం మందం అంతా లైన్ గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి బ్యాక్ టక్ వేయడానికి మొత్తం నడుము కొలతలో నుంచి ఇలా సగానికి మార్కింగ్ వేసుకొని ఇలాగా మనము 4 ఇంచెస్ వచ్చేలాగా పైకి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాము అంటే ఖచ్చితంగా భుజానికి ఎదురుగా అనేది మనం బ్యాక్ టక్ అనేది వేయాలండి. అప్పుడే మనకు షోల్డర్స్ అనేది జారకుండా ఉంటాయి. ఈ టిప్పు భుజాలు జారుతాయి అనే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా చూడండి. ఎప్పుడైనా కానీ మనము బ్యాక్ టక్ వేసినప్పుడు ఖచ్చితంగా షోల్డర్కి ఎదురుగా వచ్చేలాగా మిడిల్లోనే వేసుకోవాలి. ఇందాక మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసిన కొలతలు వెంబడి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అంతా కూడా నీట్గా కటింగ్ చేసేసేయాలి. కటింగ్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన లైనింగ్ క్లాత్ని ఓపెన్స్ మన వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఫోల్డింగ్ మనకు ఎదురుగా ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా, దీన్ని అయితే ఫస్ట్ ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లాగా మనం నీట్గా పీస్ని కదిలించకుండా మార్కింగ్ వేసేసేయాలండి. ముందర నెక్ అనేది కొంచెం పైకే గీసుకోండి సరిపోతుంది. చూడండి ఇలాగా ఫస్ట్ స్కేల్ సహాయంతో ముందు నెక్ పైకి గీసాను కాబట్టి నేను కరెక్ట్గా వచ్చేలాగా ఇలా స్కేల్ పెట్టి ఒక లైన్ అయితే గీసేసుకున్నాక ఇప్పుడు చూడండి మనం వీళ్ళకు ఫ్రంట్ పార్ట్లో ఏమేమి టిప్స్ ఉంటాయి అంటే ఫ్రంట్ నెక్ అండి నార్మల్గా పెట్టే వాళ్ళకన్నా కూడా మనము ఒక 1/2 ఇంచ్ పైకి అనేది పెట్టుకోవాలి. చూడండి నేనైతే ఇది కొంచెం డీప్ ఉంటుంది వీళ్ళకు. సో అందుకనేసి నేను ఒక 1/2 ఇంచ్ పైకే మార్కింగ్ వేసుకున్నానండి. ఉండాల్సిన దానికన్నా కూడా ఎప్పుడు కూడా మనము ఫ్రంట్ నెక్ అందరికీ తీసినట్టు డీప్ తీయకూడదండి. వీళ్ళకు ఫ్రంట్ నెక్ డీప్ అయింది అంటే చెస్ట్ హెవీగా ఉండడం వల్ల ముందరికి లాగినట్టు అయిపోయి ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి జారిపోతుందండి. సో అందుకనేసి నెక్ అయితే వీళ్ళకు ఒక 6.5 ఇంచెస్ వస్తే సరిపోతుందండి, పెద్ద సైజు బ్లౌజ్ అయినప్పటికీ కూడా. చంక రౌండ్ చూడండి, చంక రౌండ్ తీయడం కోసము ఇలా ఖచ్చితంగా రౌండ్ తిరిగే చోట 1/2 ఇంచ్ లోతు తీసుకొని ఈ విధంగా చంక రౌండ్ని అయితే మార్క్ చేశాక ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ కోసము కింద నుంచి ఫస్ట్ 2 ఇంచీల స్కేల్తో మార్కింగ్ వేసేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్నాక ఇప్పుడు చూడండి సైడ్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసేసి చంకలోకి ఇలా కలిపేసుకోండి. ఇలాగా కలిపేసుకొని లైన్ ఎక్స్టెండ్ చేసుకున్నాను నేను. చూడండి ఫస్ట్ లైన్ అక్కడికి ఉంది కదా, ఈ విధంగా అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి మనము ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ తీయడం కోసం స్టార్టింగ్ నుంచి ఫస్ట్ 2.5 ఇంచ్కి అయితే ఒక మార్క్ చేసుకోండి. చేసుకున్న తరువాత ఇప్పుడు చూడండి మనం ఇక్కడ నుంచి ఖచ్చితంగా 1 ఇంచ్ అండి, ఖచ్చితంగా 1 ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ విధంగా తీసుకుంటేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి. 1 ఇంచ్ తీసుకున్నాక డాట్ పొడవు అయితే వీళ్ళకు హెవీగా చెస్ట్ ఉంటుంది కాబట్టి నేను 3 ఇంచీలకి అయితే వేసుకుంటున్నానండి. మామూలుగా 2, 2.25, 2.5, 2.75 వేస్తాం కదా. సో వీళ్ళకైతే 3 ఇంచీలు వచ్చేలాగా వేసుకొని ఇలా మిడిల్లోకి ఒక గీత గీసుకొని పొడవు కూడా నేను 3 ఇంచీలు వచ్చేలాగా వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజు ప్లస్ హెవీగా చెస్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇదైతే 3 ఇంచీలు వచ్చేలాగా వేసుకొని ఇలాగా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని అయితే ఈ విధంగా కలిపేసుకునేసి ఇప్పుడు చూడండి మనము ఇక్కడ స్టార్టింగ్ నుంచి 2 ఇంచీలకి గీసాం కదా, పైకి 1 ఇంచ్ గీసుకొని ఈ మిడిల్లో టక్ వేయడం కోసం 2.5 ఇంచ్కి ఇట్లా పైకి తీసుకొని ఇలా 2.5 ఇంచులు పొడవు వచ్చేలాగా ఈ విధంగా వేసుకోవాలి డాట్ అనేది. ఇంకో 3వ డాట్ అనేది దీనికి ఎదురుగా వచ్చేలాగా ఇలాగా 4 ఇంచెస్ వచ్చేలాగా వేసుకుంటే మెయిన్ డాట్కి సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా 1 ఇంచ్ పైకి తీసుకున్నాం కదా, పైకి తీసుకున్న దగ్గర నుంచి ఇలా కలిపేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని
ఈ విధంగా సైడ్ డాట్ కోసము ఈ మనం ఇందాక మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి సైడ్కి ఇలాగా 1/2 ఇంచ్ వచ్చేలాగా కలిపేసుకోవాలండి. ఇదన్నమాట. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి సైడ్ ఖచ్చితంగా 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి క్లాత్ అనేది. ఈ ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ వేసేటప్పుడు ఫ్రంట్ నెక్ అనేది నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ డాట్ వేసినప్పుడు ఒక 1 ఇంచ్ అనేది కిందికి తీసుకోవాలండి. దానివల్ల ఏమవుతుందంటే కప్పు షేప్ అనేది పెద్దగా అయ్యి చెస్ట్ పార్ట్ అనేది నీట్గా కూర్చుంటుంది అనమాట. ఖచ్చితంగా ఈ మెథడ్లో ఒకసారి కట్ చేసి చూడండి. బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేయండి. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసి కటింగ్ చేశారు అంటే కనుక మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుందండి. ఎంత హెవీ చేస్తున్నప్పటికీ కూడా. మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలాగా మనము మార్కింగ్ వేసిన వెంబడి ఫస్ట్ అయితే నేను టక్స్ ఇచ్చుకుంటున్నానండి. 2 పార్ట్లకి టక్స్ పడతాయి కాబట్టి మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా నేను కటింగ్ అయితే చేసేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్లో ఇది అనేది చాలా మెయిన్ అండి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు ఫ్రంట్ నెక్ దగ్గరను ప్లస్ మనం ముందర డాట్స్ వేస్తాం కదండి, అక్కడ అనేది కొలతలు మార్చుకుంటే మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఫిట్ అయిపోతుంది. అంతేకాకుండా చంక రౌండ్ని చెస్ట్ లూజ్కి మ్యాచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి హ్యాండ్ని కట్ చేయడం కోసము హ్యాండ్ 10 ఇంచీలు అండి పొడవు కావాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ కుట్ల కోసం కలిపేసి ఫస్ట్ అయితే 11 ఇంచీలు పెట్టుకుంటున్నాను. ఇది 4 మడతల మీద ఉందండి హ్యాండ్ అనేది. 11 ఇంచీలకి వీళ్ళకి చంక రౌండ్ వచ్చేసి డౌన్ వచ్చేసి మనము